ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు మనకి ఇంకొక గొప్ప లక్షణం మనకు గుర్తు చేస్తున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉండటానికి నేను మిమ్మల్ని సృజించాను లేదా మిమ్మల్ని ఎన్నుకున్నాను అని మరి మనకు గుర్తు చేస్తున్నది కదా దేవుని వాక్యం. ఈ వెలుగై ఉన్నది కాబట్టి కొండ మీద నుంచి ఎవరైనా ఒక పట్టణం మీద చూసినట్లు ఎంత స్పష్టంగా కనపడుతుందో మనము లోకానికి అంత స్పష్టంగా కనపడతామని ఖచ్చితంగా లేదా చాలా సవివరంగా యేసు ప్రభు వివరించడం జరిగింది. అంతగా ఎవరికీ మరుగులేని విధంగా మన వెలుగు అందరికీ ప్రకాశిస్తుంటుంది. యేసును వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా మరి చీకట్లో నడుస్తున్న వారికి ఒక వెలుగుగా ఉంటారు. లోకము చీకటి వెనక పరిగెడుతుంది లేదా చీకట్లో మునిగిపోయింది. యేసును కలిగిన మనము మరి నడుస్తున్నప్పుడు లేదా మన సమాజంలో ఉన్నప్పుడు ఇతరులకు వెలుగుగా ఉన్నాము అని. ఈ వెలుగుని ఎవరు కూడా మంచం కింద కానీ లేదా కొంచెం కింద కానీ పెట్టరు కదా, అందరికి కనపడేటట్లు పెడతారు. కాబట్టి లోకానికి వెలిగిచ్చే మాదిరిగా ఉన్నాము. నీకు నాకు ఎంత ధన్యకరమైన లక్షణం దేవుడు ఇచ్చాడో కదా. ప్రతి దినము యేసు వలె సత్యమును ఇతరులకు చూపించి ఈ వెలుగు మనలో ప్రకాశించినట్లుగా మనం చూచుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కూడా. యేసునందు ఏ చీకటి లేదు కాబట్టి ఆయనతో సహవాసం చేయటం వల్ల మనలో ఉన్న చీకటి కూడా తొలగిపోయి ఇతరులకు వెలుగు చూపేవారుగా ఉంటాము. మరి మన సత్క్రియల వల్ల పరలోకమందున్న తండ్రి మహింపరచబడతాడు. కాబట్టి మన సత్క్రియలు కూడా మరి వెలుగును ప్రకాశించే విధంగా ఉన్నాయి. ఈ సత్క్రియలు కలిగి మరి సువార్తను కలిగి ప్రతిదినం మనల్ని మనం సరిచేసుకుంటూ మనలో చీకటి లేని వారంగా ఉంటూ దేవునిలో ఎదుగుదాం. అటువంటి విధంగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన యేసయ్య, స్తుతికి పాత్రుడా, నిన్ను ఆరాధించి స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని వెలుగుగా ఈ లోకంలో పెట్టినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. ఈ వెలుగు తండ్రి నీలో ఎటువంటి చీకటి లేని విధంగా మాలో ఉన్న చీకటిని కూడా ఈ వెలుగు కాల్చివేసి మమ్మల్ని వెలుగుమయంగా చేసి ఎంతోమందికి ఈ వెలుగుని చాటి చెప్పే విధంగా తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.